ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ బ్రెజిల్‌లో ఒక హోటల్‌లో జరిగింది. థామస్ అనే వ్యక్తి బ్రెజిల్‌లో ఒక హోటల్‌లో స్టే చేయాల్సి వచ్చింది. అతనికి ఆ హోటల్‌లో ఉండే రూమ్ నెంబర్ 310 అతనికిచ్చారు. అతనికి అక్కడికి పనిచేసే ఒక అమ్మాయి తన్ని పొరపాటున కూడా "నువ్వు రూమ్ నెంబర్ 313 రూమ్ దగ్గరికి కూడా వెళ్ళొద్దని" చెప్పింది. అతను రూమ్‌కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అసలు ఆ అమ్మాయి ఎందుకు రూమ్ నెంబర్ 313కి వెళ్ళొద్దని చెప్పిందని ఆలోచించాడు. అయితే ఆ తర్వాత అతనికి ఆ రూమ్‌లో ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అతను వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్‌కి ఉన్న కీ హోల్ నుండి లోపలికి చూశాడు. అతనికి ఆ రూమ్‌లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి తెల్ల గౌను వేసుకొని గోడకు దగ్గరగా నిలబడి ఉంది. ఆ అమ్మాయి శరీరం చాలా తెల్లగా ఉంది. జుట్టు విరబోసుకొని అలాగే కదలకుండా నిలబడి ఉంది. గోడ వైపు తిరిగి నిలబడడం వల్ల థామస్ ఆ అమ్మాయి ముఖాన్ని చూడలేకపోయాడు. మధ్యాహ్నం అవడంతో అతను లంచ్ చేయడానికి కిందికి వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి అతన్ని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళొద్దని మళ్ళీ చెప్పింది. అతను లంచ్ అయిన తర్వాత తన రూమ్‌లోకి వెళ్ళాడు. మళ్ళీ రాత్రి డిన్నర్‌కి వచ్చినప్పుడు అతను రూమ్ నెంబర్ 313లోకి మళ్ళీ చూశాడు. ఈసారి అతనికి మొత్తం ఎర్రగా ఉండి మధ్యలో ఒక నల్ల చుక్క ఉన్న ఒక ఆకారం కనిపించింది. అదేంటో అర్థం కాలేదు. అతను డిన్నర్ చేయడానికి కిందికి వచ్చాడు. ఈసారి అక్కడ పనిచేసే అమ్మాయి మళ్ళీ అదే మాట చెప్పింది. ఈసారి అతను ఆ అమ్మాయిని అసలు రూమ్‌లో ఉన్నది ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి "ఆ రూమ్‌లో ఎవ్వరు లేరండి" అని చెప్పింది. ఆ రూమ్‌ను చాలా రోజుల కిందట మూసివేశారని చెప్పింది. అతను ఆమెను ఎందుకు ఆ రూమ్‌ని మూసేశారని అడిగాడు. అప్పుడు ఆమె అతనికి అసలు విషయం చెప్పింది. ఒక నెల రోజుల క్రితం ఆ రూమ్‌ని ఇద్దరు భార్యాభర్తలు తీసుకున్నారని, ఆమె భర్త ఆ రోజు రాత్రి ఆమె పడకొని ఉండగా ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడని, అప్పటి నుండి ఆ అమ్మాయి అదే రూమ్‌లో తెల్ల గౌను వేసుకొని హోటల్‌లో పనిచేసిన చాలామందికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. అందువలన ఆ రూమ్ మూసేశారని చెప్పింది. అయితే ఆమె కళ్ళు చాలా ఎర్రగా రక్తంతో నిండి ఉంటాయని చెప్పింది. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. అతను డిన్నర్‌కి వచ్చే ముందు అతనికి ఆ రూమ్‌లో కనబడింది ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఎర్రని కళ్ళన్నమాట. అంటే ఇతను ఇటువైపు నుంచి చూసినప్పుడు ఆ దెయ్యం అటువైపు నుండి చూసింది. ఇతను చూసిన ఎర్రని ఆకారం ఆ దెయ్యం యొక్క కళ్ళు అన్నాడు. అది తలుచుకుంటే అప్పుడు అతని గుండెల్లో గుబులు మొదలైంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. తర్వాత అతని రూమ్‌లో పడుకున్నాడు. చాలా సేపటి తర్వాత నిద్ర పట్టింది. అతను ఆ తర్వాత రోజు ఉదయం అతని రూమ్ తలుపు తీయలేదు. అక్కడ పనిచేసే సిబ్బంది ఆ రూమ్‌ను తలుపులు బద్దలు కొట్టారు. అక్కడ ఉన్న అతన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డారు. అతను పడుకున్న బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. అతని కళ్ళ నుండి గుడ్లు బయటికి వచ్చి అతి దారుణంగా చనిపోయాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి.